Telugu or English? Those who do not understand Telugu, please raise your hands. Okay. Andariki namaskaram. రాత్రి 11 గంటలకి నిన్న నాకు 19 గంటలు దాటింది పని. అకస్మాత్తుగా శ్రీనివాస్ను ఫోన్ చేశాను. నేను నిద్రమత్తులో ఉన్నాను. పొద్దున్నే ఏదో విద్యార్థులతో ఒక సమావేశం ఉంది, మీరు వచ్చేయాలి అని చెప్పాను. సాధారణంగా యువత విద్యార్థులు అంటే కొద్ది నిమిషాలైనా గడపాలని చెప్పి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. అందుకని పెద్దగా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇదేమిటో నాకు తెలిసింది. ఇప్పటిదాకా నాకు తెలియని కూడా తెలియదు. మొట్టమొదటిది, మీరు ఈ రంగంలో వృత్తి నైపుణ్యాన్ని పొందాలి అని చెప్పంటే మీ వృత్తి మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బు అంటే ఏమిటి? మన ఊరికి అంకెలు, లెక్కలు, కూడికలు తీసివేతలేస్తే చాలు. అసలు డబ్బు ఏమిటి? మీ దగ్గర ₹1,00,00,000 డబ్బున్నా కూడా ఎడారిలో ఉంటే అక్కడ తిండి నీళ్లు లేకుండా ఉంటే ఈ ₹1,00,00,000 మనకు నీళ్లు తెచ్చిపెట్టదు, తిండి ఇవ్వదు. సముద్రంలో ఉంటే మంచినీళ్ళు ఇవ్వదు, ఉప్పు నీళ్ళు తాగితే చచ్చిపోతాం. మనీ ఈజ్ merely a medium of exchange. It is a stored value. It is something that is retained with you as a surplus over your consumption. If you earned a lot more in terms of goods and services, but if you consumed only a part of it, the balance is retained with you as money. సంపద అని చెప్పంటే సమాజంలో 10 మంది అవసరాలను తీర్చడం కోసం వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసేది. సంపద కరెన్సీ నోట్లు లేదు. కరెన్సీ నోట్లో ఉన్నట్టయితే రిజర్వ్ బ్యాంక్కి తిప్పలు ఉండవు, మన దేశానికి ఫిస్కల్ డెఫిసిట్ ఉండదు. ఊరికే నోట్లు గుద్దేయచ్చు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు గుద్దేయచ్చు. మన ఫిస్కల్ డెఫిసిట్ 5.1% ఉందా, 5.5% ఉందా, అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు. సంపద మనకు అవసరమైనటువంటి వస్తువులు, సేవల ఉత్పత్తిలో ఉంది. కానీ ఆ వస్తువులు, సేవల ఉత్పత్తి కావాలి అని చెప్పన్నా, లేకపోతే మనం వాటిని వినియోగించుకోవాలన్నా మనకేదో ఒక మీడియం కావాలి. కొన్ని వేల సంవత్సరాల పాటు కేవలం బార్టర్ సిస్టమ్ ఉండింది. మరి ఈవేళ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇన్ని లక్షల రకాల వస్తువులు, సేవలు ఉన్నప్పుడు వాటి వాల్యూని మనీ రూపంలో తప్ప ఇంకో రూపంలో, నీకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 లాయర్ల దగ్గరికి వెళ్ళినట్టు అలా లెక్కేయడం. లెక్కేసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే లాయర్ల అవసరం ఉండకపోవచ్చు. అందుకని ఏదో రకంగా ఒక కామన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కావాలి. ఫంజిబుల్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఏ లిక్విడ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. డబ్బు అన్నది అది ఎప్పటికీ మర్చిపోకండి. డబ్బు అంటే కేవలం అంకెలు, ₹1,00,00,000 అనుకున్నట్టయితే మనం చాలా ప్రమాదంలో పడతాం. అలా అనుకోబట్టే ఆ డబ్బుకి విలువ లేకుండా వెలకట్టబట్టే ప్రపంచంలో చాలా చోట్ల కొన్ని విచిత్రమైన విషయాలు చూశారు. మీ అందరూ వినుంటారు. ఎన్రాన్ సంగతి విన్నారా? కేస్ స్టడీ ఏమన్నా మీకు నేర్పారా? ఎన్రాన్లో ఏమైందని చెప్పన్నది లేదా? ఊరికే పుస్తకాలు, పరీక్షలకు కావాల్సింది. ఏమ్మా ఎంతల్లి? ఫైనల్లో వస్తాయి. ఎన్రాన్ వైఫల్యం వల్ల ప్రపంచంలో 5 కంపెనీల్లో, అకౌంటింగ్ కంపెనీల్లో సుప్రసిద్ధమైన ఒక అకౌంటింగ్ ఫర్మ్ లిక్విడేట్ అయిపోయింది. ఏమిటో తెలుసా? చెప్పమ్మా. ఆర్థర్ అండర్సన్. ప్రపంచంలో 5 ఫర్మ్స్లో అదొకటి. కానీ కేవలం ఒకే ఒక్క కంపెనీ విషయంలో షేర్ హోల్డర్స్ని, ప్రజల్ని మోసం చేస్తుంటే దాన్ని సకాలంలో బయటపెట్టలేకపోవటం కానీ, లేకపోతే తెలుసుకోలేకపోవటం కానీ, కారణం ఏదన్నా కావచ్చు, చివరికి ఆ కంపెనీ మూతపడింది. మన హైదరాబాద్ నగరంలోనే సత్యం కంపెనీ ఉన్నది. రామలింగరాజు నాకు మిత్రుడు.
పాపం చాలా రంగాల్లో చాలా మంచి చేశాడు. కానీ ఎక్కడో పొరపాటు దొరికింది. కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని చూపెడుతున్నారు. ఆ బోర్డులో ఉన్నవాళ్ళు పట్టించుకోలేదు. ఆ బోర్డులో ఉన్నవాళ్ళు కొన్ని వేల కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పిన ఒక నాన్ ఫైనాన్సింగ్ కంపెనీ, ఫైనాన్సింగ్ కంపెనీ కాదు అది. అంటే అసలు డబ్బు ఏమవుతుంది, ఎందుకు మూలుగుతుందని అడగాలి. ఆ ప్రశ్న వాళ్ళు అడగలేదు. అకౌంటింగ్ ఫర్మ్ దాని గురించి పట్టించుకోలేదు. చివరికి జరిగిన నష్టం మన నగరానికి, ఓ మంచి కంపెనీకి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఏంటో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆధునిక ప్రపంచంలో ఈ డబ్బును ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా వినియోగం చేయాలి అన్నది దట్ ఈస్ ద కీ టు ప్రాస్పెరిటీ. ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు మేనేజ్ యువర్ ఫైనాన్సెస్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రాస్పర్, ఈవెన్ ఇఫ్ యూ నో హౌ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. Ultimately, money is no substitute to production of goods and services. But without managing money well, you cannot bring value to shareholders and even to consumers. అందుకే మీ వృత్తి విలువ పెరగబోతోంది ఈ దేశంలో. కానీ వృత్తి నైపుణ్యం సరిగ్గా ఉంటే మీరు మీ క్లయింట్స్కి మాత్రమే కాదు, వేలాది మంది, లక్షలాది మంది షేర్ హోల్డర్స్కి, సమాజానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నిరుపయోగంగా ఉన్న డబ్బు నిరర్థకమైనటువంటిది. ఇవాళ ఎందుకని మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు బంగారం గురించి మాట్లాడుతున్నాం? ప్రతి ఏడాది ఈవేళ 70-80 బిలియన్ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం అంత పనికిమాలినటువంటి వస్తువు ఇంకోటి లేదు. మనందరికీ మోజుండవచ్చు. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇంత బంగారం దిగుమతి చేసుకునే దేశం లేదు. ప్రపంచంలో మరే దేశంలో ఇంత బంగారం నిలవన్న దేశం లేదు. ఒకప్పుడు ఈ మనీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ సరిగ్గా లేనప్పుడు, బ్యాంకింగ్ సిస్టమ్ లేనప్పుడు బంగారం ఒక్కటే దాచుకోవడానికి మార్గం అని పాపం తంటాలు పడేవాళ్ళు. ఎంతో కొంత బంగారం ఉంటుంది తప్పని కాదు. కానీ వాళ్ళ పిచ్చిగా బంగారమే కొంటే దేశం ఏమవుతుందో మన దేశమే గొప్ప ఉదాహరణ. రెండు అపారమైన నష్టాలు కలుగుతున్నాయి. ఒకటి, ఎ లాట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ సింప్లీ లయింగ్ ఐడల్, డెట్ క్యాపిటల్ అయిపోతున్నారు. కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం ఇవాళ దేశంలో నిరుపయోగంగా ఉంది. ఆ డబ్బునే కనుక మనం సద్వినియోగం చేసినట్టయితే ఇవాళ వి ప్రాబ్లీ విల్ హ్యావ్ అబౌట్ $2 trillion వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ కంట్రీ. ఎకానమీకి ట్రమండస్ బూస్ట్ వచ్చేస్తుంది. ఆ డబ్బు మన దగ్గర ఉంది, కానీ ఖాళీగా పడదు. రెండోది, ప్రతి ఏడాది ఒక $70-80 బిలియన్ దిగుమతి చేసుకోవడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోయి డాలర్ ఎప్రిషియేట్ అయ్యి, రూపీ డెప్రిషియేట్ అయ్యి, బికాస్ ద ప్రైస్ ఆఫ్ ఎనీ కమోడిటీ ఆర్ కరెన్సీ ఈజ్ ఎసెన్షియలీ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. డాలర్ డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది, దాంతో డాలర్ ప్రైస్ పెరిగిపోయింది రూపాయల్లో. ద కంట్రీ ఈజ్ పేయింగ్ ఎ హ్యూజ్ ప్రైస్. మనకు ఆయిల్ ఇంపోర్ట్స్ కాస్ట్ పెరుగుతున్నాయి, ఫెర్టిలైజర్ కాస్ట్ పెరుగుతుంది, సబ్సిడీ భారం పెరుగుతున్నది, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతుంది, ఇక రకరకాల బాధలు అనుభవిస్తున్నాం. All this is because we did not know as a society at large, cumulatively, how to manage our wealth. ఆ డబ్బునే బంగారం రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్, పనికొచ్చే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్గా వచ్చినట్టయితే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉండేది కాదు. ఈ విదేశాల్లో మరొకళ్ళు ఇన్వెస్ట్ చేయమని చెప్పిన వాళ్ళు కోరుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మన ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉండేది, మనకు ఉపాధి దొరికేది. ఈవేళ డిగ్రీలు చదువుతున్నా కూడా లక్షల మంది, నిజానికి ఆ మాట వస్తే కోట్ల మంది యువతకి ఉపాధి లేకుండా పోతున్నారు. మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాం, మీరంతా వినుంటారు. ఈవేళ భారతదేశంలో ప్రతి ఏడాది 1,20,00,000 మంది అదనంగా పనిచేసే వయసులో ఉన్నవాళ్ళు వర్కింగ్ ఏజ్లోకి వర్కర్లుగా వస్తున్నారు, పొటెన్షియల్ వర్కర్లుగా. అదే చైనా లాంటి దేశంలో ప్రతి ఏడాది 35 లక్షల మంది తగ్గిపోతున్నారు. వాళ్ళకేమో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ లేరు, భవిష్యత్తుతో ఆందోళన పడుతుంటే మనకి దండిగా ప్రపంచంలో ఎక్కడ లేనంత మంది పనిచేసే వయసులో ఉన్నటువంటి యువత భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు వినియోగించుకోవాలి అని చెప్పంటే మనకి ఉత్పత్తి ఉండాలి, ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత ఉండాలి, ఉపాధి కల్పన ఉండాలి. అవన్నీ కావాలంటే పెట్టుబడులు కావాలి, పెట్టుబడి కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే డబ్బును సరిగ్గా మేనేజ్ చేయాలి. డబ్బును సరిగ్గా మేనేజ్ చేయకపోతే ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూడండి ఒకసారి, అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా మంచి వచ్చినాయి. ఇటీవల పాశ్చాత్య దేశాల్లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మంచి పుస్తకాలు వచ్చినాయి. అసలు డబ్బు ఎట్లా వచ్చింది ఆధునిక యుగంలో, దాని పరిణామం ఎట్లా వచ్చింది, ఆ డబ్బును ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్స్లో వాడడం మొదలెట్టారు, ఈ బ్యాంకింగ్ కానీ ఇతర ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏ రకంగా వచ్చినాయి,
దాని నేపథ్యం ఏంటి, చాలా అద్భుతంగా వచ్చే పుస్తకాలు ఉన్నాయి. మీరంతా అవి తెలుసుకోవాలి. నాకు అకౌంటెన్సీలో నచ్చే అంశం ఒకటి ఏంటంటే, ఈ దేశంలో వృత్తి విద్యను వ్యాపారంగా మార్చి పారేశారు. ఒక డిగ్రీ కళాశాల, ప్రొఫెషనల్ కళాశాలను ప్రారంభించాలంటే, ఒక ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ అయితే ఏఐసిటి వాళ్ళకి 60 లక్షలు ఒకప్పుడు, తర్వాత బహుశా ₹1 కోటి దాకా లంచం ఇవ్వాలి. ఒక లైసెన్స్ రాజ్యం. ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముందు వాడికి లంచం ఇవ్వాలి. ఇదంతా అయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఇష్టం వచ్చినట్టు భర్తీ చేసుకోవడానికి అనుమతి కావాలంటే మళ్ళీ లంచం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో భాగవతం మీరు చూశారు, ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో. మెడికల్ కాలేజీలో అయితే ₹6 కోట్ల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లంచం ఇవ్వాలి ఆ కాలేజీ పెట్టాలంటే. ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్కి మళ్ళీ లంచం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇదంతా అయిన తర్వాత ప్రతి ఏడాది మేనేజ్మెంట్ సీట్లకి మళ్ళీ ఆ మంత్రులకో మరొకళ్ళకో నిధులను పెద్ద ఎత్తున సమర్పించాలి. అక్కడి నుంచి కాలేజీలో చేరాలని చెప్పంటే ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్ సీట్కి 40 లక్షలు, 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా అని చెప్తున్నారు మేనేజ్మెంట్ సీట్. ఎంతవరకు నాకు తెలియదు. కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కొన్ని కోర్సులు ₹1.5-2 కోట్ల కోర్సుల్లో అడ్మిట్ కావడానికి. ప్రపంచంలో ఎక్కడ లేదు. దీనికి కారణం ఏంటంటే, అసలు కోర్సులో చేరడమే ఒక గగనంగా మార్చేశాం. ఎప్పుడైతే ఎంట్రీ లెవెల్లో, ఆ ప్రవేశ స్థాయిలో మీరు బోల్డన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి గందరగోళం చేసి దానిలోకి చేరడం గగనమైన పరిస్థితి కల్పించారో, ఇక మిగతావన్నీ మన దేశంలో తివిరీసమైన తైలంబు తెయ్యవచ్చులాగా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా లంచం పెట్టడం అట్లాగా అద్భుతంగా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఇటీవల దాకా 2G స్పెక్ట్రంలో డబ్బులు తినొచ్చు మీకు ఎవరికైనా తెలుసా? మనం ఎవరిని విన్నాం అసలు? అంత ముందాక డబ్బులు అంటే ఈ పని చేసి పెడితే డబ్బులు, కానీ ఈ స్పెక్ట్రం ఏంటో, ఈ డబ్బులు ఏంటో మనకు తెలియదు. కాబట్టి ఎక్కడైనా సరే అద్భుతమైన రీతిలో డబ్బులు సంపాదించడం బాగా తెలిసింది. విద్య ఈ దేశంలో ఉన్నంత ఎక్కడ లేదు. కాబట్టి ఎప్పుడైతే మీరు మెడికల్ కళాశాలలో ప్రవేశం చాలా కీలకం, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం చాలా కీలకం అనుకోగానే దానికి కాలేజీకి లైసెన్స్ అని పెట్టగానే ఇక డబ్బులు దానిలో గుంజే ప్రయత్నం జరిగింది. విద్యని గందరగోళం చేశారు. ప్రమాణాలు లేవు, డబ్బులు మాత్రం యథేచ్ఛగా ఖర్చు అవుతున్నాయి. కానీ అకౌంటెన్సీలో తొలి నుంచి ఒక మంచి పని జరిగింది. దెర్ ఈజ్ అన్ ఎగ్జిట్ బ్యారియర్, నో ఎంట్రీ బ్యారియర్. దీనిలోకి చేరడానికి ఏం అవరోధాలు లేవు. కానీ వృత్తి ప్రమాణాలు, వృత్తి నైపుణ్యం ఉంటేనే మీరు అకౌంటెంట్గా మీకు సర్టిఫికేట్ వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నేను పరిపాలనా సంస్థల సంఘంలో సభ్యుడిగా ఉన్నప్పుడు గట్టిగా దీని గురించి వాదించాను. వీరున్నంత మేరకు అన్ని వృత్తుల్లో కూడా ఎంట్రీ బ్యారియర్ తీసేయండి, ఈ లైసెన్స్ రాజ్యం, ఈ లంచాల రాజ్యం తీసేసి మంచి ప్రమాణాలు ఉన్నాయో లేదో పరిశీలించే ఏర్పాటు వాళ్ళు నేర్చుకోమనండి, ఇంజనీరింగ్ కానీ మరొకటి కానీ. అదైన తర్వాత మీరు లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టయితే, ఇదిగో లైసెన్స్ కావాలంటే ఈ ప్రమాణాలు కావాలి, పరీక్ష రాసుకోండి, ఆ ప్రమాణాలు అంటే మీరు అవుతారు, వృత్తిలోకి వచ్చేస్తారు, లేదంటే లేదు. అప్పుడు చాలా మేరకు ఈ అవినీతి పోతుంది కింది స్థాయిలో, చాలా మేరకు కాంపిటీషన్ జెన్యూన్గా వస్తుంది. కానీ అలా చేసినట్టయితే ఆ వృత్తికి చెందిన కౌన్సిల్కి ప్రత్యేకంగా అధికారం ఉండదు, లంచాలు మింగే అవకాశం ఉండదు. మెడికల్ కౌన్సిల్ ఈవేళ ₹6 కోట్ల ఒక్కొక్క కాలేజ్ తీసుకుందని చెప్పంటే మీరు బోల్డంత డబ్బులు దానిలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఒక సమావేశం జరుగుతున్నది, హెల్త్ టాస్క్ ఫోర్స్ దేశంలో. ఆయన అధ్యక్షుడు, కేవలం 8 మందిమే సభ్యులం, దానిలో నేను ఒకడిని, ప్రభుత్వం బయట 3 ఉన్నాం. వైద్య విద్యను గురించి ఆ రోజు చర్చ జరుగుతుంది. నేను ప్రధానమంత్రి గారిని వెంటనే అడిగాను, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ మెడికల్ స్కూల్ ఇన్ దిస్ కంట్రీ, యూ హ్యావ్ టు పే ఏ బ్రైబ్ ఆఫ్ 4.5 crores. ఆ రోజుల్లో 4.5 crores అని విన్నాను, తర్వాత 6 కోట్లే పెరిగింది. ఏ బ్రైబ్ ఆఫ్ 4.5 crores. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అన్నాను. వెంటనే అక్కడున్న మాంటెక్ సింగ్ అలువాలియా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, హూ టేక్స్ ద మనీ అని చెప్పన్నాడు ఆయన. ఎస్ సార్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నాను. ఐ మీన్ MCA టేక్స్ ద మనీ? ఎస్ సార్, ఆఫ్ కోర్స్, ఎస్. మళ్ళీ మౌనం రాజ్యం వెళ్ళింది. ఒక 5-10 సెకండ్లు గడిచిన తర్వాత again I raised my voice. I told the Prime Minister, Mr. Prime Minister, I made a specific and serious allegation in a formal meeting in the presence of the Prime Minister of India. It is not a casual observation in private conversation. Now, either I am wrong or I am right. There are only 2 possibilities. If I am wrong, I have no business to be in this formal meeting in the presence of the Prime Minister. If I am right, you as Prime Minister have no business to remain silent. I want your considered response.
పాపం ప్రధానమంత్రి గారు ఏం చేయాలో తెలియక పక్కనున్న ఆరోగ్య మంత్రిని అడిగాడు. అమ్మమణి రామదాస్ ఆ రోజుల్లో మంత్రి. రామదాస్ వాట్ యూ సే అన్నాడు. ఆ రామదాస్ గారు సమాధానం చాలా అద్భుతమైంది. ఆయన యునో సార్ డాక్టర్ జయప్రకాష్ సార్, యునో సార్ ఈజ్ రైట్ సార్, యునో సార్ మెడికల్ కౌన్సిల్ సార్, యునో సార్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ సార్, యునో సార్ ఎంపీ సార్, ఈ యునో సార్ ఎంపీ ఇలా అంటూనే ఉన్నాడు. ఆ సెంటెన్స్ ఎండ్ కాల, బికాజ్ హీ హెడ్ నో రిప్లై. ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కేతన్ దేశాన్ని అరెస్ట్ చేయటము, జైల్లో పెట్టడం, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆయన కోర్టులోకి పోయి, ఈ దేశంలో కోర్టులో ఏదైనా సాధించవచ్చు, మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఫైనల్గా ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ రద్దు చేసి నామినేట్ చేస్తున్నారు. ఏదో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి ఆనాటి సంభాషణ కారణంగా. అంత దారుణంగా ఈవేళ వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్య ఉన్నాయి. కానీ మీ వృత్తిలో మాత్రం ఆ ఇబ్బంది లేకుండా మంచి ప్రమాణాలను మెయింటైన్ చేస్తున్నారు. ఈ కాలేజీ లైసెన్స్ అని చెప్పిన భాగవతం పెట్టి లంచాలు లేకుండా చేశారు. ఇది మిగతా వృత్తులకు కూడా వీలున్నంత మేరకు ఆదర్శం కావాలి. ఇక చివరిది, యువర్ జాబ్ ఈజ్ నాట్ మియర్లీ టు డూ అకౌంటింగ్. ఇట్స్ నాట్ మియర్లీ టు డూ ది అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇట్స్ నాట్ మియర్లీ అబౌట్ డబుల్ ఎంట్రీ. ఇట్స్ నాట్ మియర్లీ అబౌట్ సర్టిఫికేషన్. ఇట్స్ అబౌట్ అప్లికేషన్ ఆఫ్ యువర్ మైండ్. ఐల్ గివ్ యూ a few instances. Look at India today. మనమంతా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటున్నాం, గోల్డ్ని గురించి దాకా అనుకున్నాం. ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ ద విజ్డమ్ యాజ్ అ కంట్రీ, ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ ద లీడర్షిప్ ఆఫ్ సమ్ లెవెల్ ఆఫ్ క్రెడిబిలిటీ, they could easily persuade our countrymen and women to reduce the purchase of gold. ఓ 40-50 ఏళ్ల క్రితం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దేశంలో ప్రజలందరినీ ఒక కోరిక కోరాడు. అయ్యా, మనకి తినడానికి తిండి కూడా చాలా కష్టంగా ఉన్నది, దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది, తిండి కొరత ఉన్నది. మామూలుగా తిండి తినగానే వాళ్ళు వారానికి ఒకరోజు తిండి మానేస్తే మన కొంపనికి పని లేదు, ఒక్కరోజు ఉపవాసం ఉండనని కోరాడు. ఓన్లీ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లీడర్షిప్ కుడ్ ఆస్క్ ద కంట్రీ. ఈవేళ తెల్ల బియ్యం మంచిది కదయ్యా, కొంచెం ముతక బియ్యం తినండి అని చెప్పి అంటాను కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక బలహీనమైనటువంటి, మూర్ఖమైనటువంటి, దేశాన్ని దోచుకునేటువంటి, స్వార్థపరమైనటువంటి, త్యాగం అంటే ఏంటో తెలియనటువంటి నాయకత్వం ఉండబట్టి, వాజమ్మల నాయకత్వం ఉండబట్టి కనీసం బంగారాన్ని కొనొద్దయ్యా, కొంతకాలం పాటు దేశం నాశనం అయిపోతుందని చెప్పి సాహసం చేయలేకపోతున్నారు. మన ఎదురుగా సమాధానం ఉంది. ఈవేళ సుమారుగా 8 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వం దగ్గరే గోడౌన్లో మునిగిపోతున్నాయి. 8 కోట్ల టన్నులు. మీరు టన్నుకి ఏ రకంగా అయినా కూడా 25,000 రూపాయలు ఉంటుంది. 8 కోట్లు ఇంటి 25,000 అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అలా మూలుగుతుంది. దానిలో చాలా భాగం ఆచ్ఛాదన లేకుండా ఎండకి వానకి, ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ కుళ్ళిపోతున్నారు. ఎవరికి ఉపయోగం లేదు, కానీ డబ్బుకి వడ్డీ అవుతుంది. ఈ డబ్బు అప్పు తీసుకొచ్చిన డబ్బు. ఒక పక్కన మార్కెట్లోనేమో క్రెడిట్ కావాలని చెప్పని డబ్బు లేకుండా పోతున్నారు, మరో పక్కన డబ్బంతా కూడా నిరుపయోగంగా, ఏ రకమైన ప్రయోజనం లేకుండా అలాగే పెట్టున్నది. దీన్నే విదేశాల్లో ఇప్పుడు వాళ్ళు మంచి గిరాకీ ఉన్నది. ఫుడ్ గ్రెయిన్స్ 25 మిలియన్ టన్నులు కనీసం మన విదేశాల్లో అమ్మితే మన దేశంలో కొరత ఉండదు, ఎందుకంటే మనకి చాలా అనవసరంగా ఉంది. $10 బిలియన్ ఏడాదికి కేవలం ఆహార ధాన్యాల అమ్మకం వల్ల వస్తుంది. మనకు మొత్తం ఎంత ఉంది? ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒక $70-80 బిలియన్. $10 బిలియన్ కేవలం మూలుగుతున్న ఆహార ధాన్యాల అమ్మకం వల్ల వస్తుంది. అట్లాగే మీకు తెలుసో లేదో, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్, వంట నూనె మన దేశంలో ఎక్కువ 55% టన్స్. దాన్ని దిగుమతి చేసుకుంటూ కొంచెం దిగుమతి సుంకాన్ని పెట్టి 10% దిగుమతి సుంకం లేదు, 0 డ్యూటీ, 10% దిగుమతి సుంకాన్ని పెట్టి ఆ డబ్బుని రైతులకే ఇచ్చి మన అనంతపురం జిల్లాలోనో, గుజరాత్లోనో, మరో చోటో, మహబూబ్నగర్ జిల్లాలోనో ఈ వంట నూనెలు పండించేటువంటి రైతులకు ఇచ్చి, అట్లాగే పల్సెస్, ప్రపంచంలో లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ పల్సెస్ వేర్ ఇంపోర్టెడ్, పప్పు దినుసులు, దానిలో కూడా ఇంపోర్ట్ డ్యూటీ పెట్టి ఈ రైతులందరికీ ప్రోత్సాహకాలు ఇచ్చి, బాగా పండించండి అయ్యా, ఇదిగో మీరు ఎంత పండిస్తే అంత అదనంగా డబ్బు ఇచ్చి ఏర్పాటు చేస్తాం, 3 ఏళ్లలో ఈ దేశం దిగుమతులు లేకుండా సమృద్ధం చేయండి అని చెప్పంటే మరో $10 బిలియన్ సేవ్ చేయొచ్చు. అంటే మన ఆహారోత్పత్తుల్లోనే చాలా సులభంగా $20 బిలియన్ మనం సేవ్ చేయొచ్చు. పరిష్కారాలకు కాదు, కానీ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు, లేదా ద్రోహబుద్ధి ఉన్నది. ఎలా దోచుకోవాలని కానీ, లేకపోతే రేపొద్దున ఓటు రావాలి తప్ప. ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్లో భారతదేశం భవిష్యత్తు ఏమవుతుంది? మనం వ్యవసాయంలో మౌలికమైన పంటల విషయంలో కూడా ఇతర దేశాల మీద ఆధారపడితే దేశం ఏమవుతుంది? ఈ ఆలోచన లేదు.
మన భూమిలో పుష్కలంగా బొగ్గు ఉన్నది, దానికి కొరత ఏం లేదు. బొగ్గు క్వాలిటీ అంత అద్భుతమైనది కాదు, కానీ అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ పూర్తిగా మన వాజమ్మల పుణ్యం అని చెప్పని ఇవాళ ప్రతి ఏడాది 14 కోట్ల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. 140 million tons of coal. Very precious foreign exchange is going away. A lot of thermal power plants are now lying idle. Gas లేక గ్యాస్ బేస్డ్ ప్లాంట్స్ ఐడల్గా ఉన్నాయి. కోల్ లేక కోల్ బేస్డ్ ప్లాంట్స్ కూడా ఫైనాన్షియల్ క్లోజర్ లేక ఆ ప్రాజెక్టుల కంపెనీ నిర్మాణం పూర్తి కాక అలా పడున్నాయి. విద్యుత్ కొరత ఎట్లా ఉందని మీకు చెప్పక్కర్లేదుగా, ఈ సంవత్సరం మీరు చూశారుగా. బుద్ధి ఉన్నటువంటి ఏ దేశంలో అయినా ఈ పనులు జరుగుతాయా? బికాజ్ యూ డిడ్ నాట్ నో హౌ టు మేనేజ్ యువర్ అసెట్స్. రిసోర్స్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్ డెవలప్మెంట్. మొక్కుబడిగా మీరు నేర్చుకోపోకండి. కొడుకులు తీసివేతలు అంకెలు కానట్టయితే దానిలో స్వారస్యం ఉండదు. మన వనరుల్ని, మన డబ్బుని ఎలా వినియోగించుకోవాలి, ఓ కుటుంబానికి కానీ, ఓ కంపెనీకి కానీ, ఓ ఊరికి కానీ, ఓ నగరానికి కానీ, ఓ దేశానికి కానీ, ఎట్లా దాని నుంచి మనం వెల్త్ని క్రియేట్ చేయాలి. అకౌంటింగ్ ఈజ్ మచ్ మోర్ అబౌట్ దట్. ఇట్స్ నాట్ మియర్లీ అబౌట్ అరిథమెటిక్. వీరంతా ఈ దేశ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తారని చెప్పి ఆశిస్తూ, మీతో ఇంకెక్కువ సమయం గడపాలని కోరుకున్నా కూడా నాకు సమయం లేదు, మన్నించండి. ఎందుకంటే దీని తర్వాత ఇప్పుడు 9 గంటలకే వేరే కార్యక్రమం ఉంటే శ్రీనివాస్ నుంచి పెట్టేసారు, వెళ్ళిపోవాలి. మళ్ళీ 10:30కి ఇంకో కార్యక్రమం ఉన్నది. మనమే విమానాల్లో వెళ్ళేది కాదు కదా, హెలికాప్టర్లో వెళ్ళేది కాదు కదా, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి. సమయం లేదు కాబట్టి మన్నించమని వేడుకుంటూ గుడిసెలో ఒక్కొక్క గుడిసెలో 2 ఆలోచించాలి. సీసీ రోడ్డు ఇంకోటి పక్కన అలా ఉందా? ఇంకా 4 నెలలు ఉంది సార్. సేఫ్టీ కావాలి. ఒకటే ఇక్కడ దగ్గర ఉంది సార్. అక్కడ చాలా స్థలం ఏ తాగడం దొరకదు. గల్లీలో 3 గల్లీలు అదే కానీ అర్థమైంది కదా, పరిష్కారం ఏం చేయాలో చెప్పాను. తాగే నీళ్ళు డైలీ 2 కలిసి వస్తాయి సార్. ఒకసారి మాకు ప్రాబ్లం నీళ్ళు వాగు వస్తుంది సార్, పెద్ద ప్రాబ్లం.
ఇంకొకటి ఇక్కడ మాకు 2 కార్పొరేటర్లు వచ్చేసారు. మనకి ఆహుతైపోతున్నటువంటి సామాన్యులకి తోచినంత సేవ చేసి దానిలోనే భగవంతుని అభివృద్ధి చేయాలి. ఇది వివేకానంద నిరంతరం పోరాటం. దాన్ని ఆచరణలో చూపెడుతున్నందుకు పెద్దల సుబ్బారావు గారిని, వారి బృందాన్ని, దీనికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి గారిని